పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు జూన్ 12న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కూడా జోరుగా చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పడంతో ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తీరిక చేసుకుని రాత్రి 10 గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టి ఏకదాటిగా 4 గంటల్లో పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. ఈ విషయం వెల్లడిస్తూ పవర్ తుఫానుకు సిద్ధంగా ఉండండి, జూన్ 12న మీ ఉత్తేజం వరకలేస్తుంది అని చిత్ర బృందం పేర్కొంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. ఏఎం రత్నం సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకులు. మొదట్లో కొన్ని షెడ్యూల్స్ ను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించాడు. తర్వాత ఈ చిత్రం నిర్మాత ఏఎం రత్నం తన్నీరు జ్యోతి కృష్ణ మిగతా భాగం పూర్తి చేశాడు. జూన్ 12న విడుదల కాబోతున్న ఈ మూవీ ఔరంగజేబు కాలం నాటి కథతో రూపొందింది. ధర్మరక్షణ కోసం నడుం బిగించిన ఓ యువకుడు నాటి మొఘల్స్ ను ఎలా ఎదిరించాడు అనే కోణంలో కథనం సాగుతుందట. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నాడు అని ముందు నుంచి చెప్తున్నారు. ఔరంగజేబుగా బాబీ డియోల్ నటిస్తున్నాడు. మెయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్, ఇతర పాత్రల్లో నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, విక్రమ్జిత్ వీర్, పూజితా పన్నాడ, అనసూయ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీపై ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక జూన్ 12 దగ్గరకు వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ మూవీ డబ్బింగ్ ను పూర్తి చేశాడు. మరోవైపు ఓజీ మూవీ షూటింగ్ లో కూడా ఉన్నాడు కాబట్టి ఈ డబ్బింగ్ చివరి వరకు ఆగితే హడావిడి అవుతుందని భావించి ముందుగానే ఫినిష్ చేశాడు. ఫస్ట్ హాఫ్ చరిత్రను, సెకండ్ హాఫ్ విప్లవాన్ని తలపోసే ఈ చిత్రం కథానాయకుడిగా పవన్ మాస్ మరియు మానవీయ కోణాల్లో కనిపించనున్నారని టాక్. ఇక టాలీవుడ్ బిగ్ లీగ్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే భారీ థియేటర్లను బుక్ చేసుకున్నారట. ఏం రత్నం ఈ సినిమాను స్వయంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా షేర్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్, రాజకీయ హవా, వాస్తవికత కలిసి వచ్చినప్పుడు వీరమల్లు ఒక పాన్ ఇండియా హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.